We want justice. We want justice. We want justice. We want justice. కాపాడదాం కాపాడదాం యూనివర్సిటీలను కాపాడదాం. కాపాడదాం కాపాడదాం యూనివర్సిటీలను కాపాడదాం. కాపాడదాం కాపాడదాం యూనివర్సిటీలను కాపాడదాం. We want Justice. We want Justice. We want Justice. స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి 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 ప్రభుత్వం స్పందించాలి స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి We want Justice. We want Justice. We want Justice. बचाओ बचाओ वृक्षों को बचाओ 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 वृक्षों को बचाओ हटाओ हटाओ जीवो 55 हटाओ 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 जीवो 55 हटाओ We want Justice. We want Justice. We want Justice. बचाओ बचाओ वृक्षों को बचाओ हटाओ हटाओ जीवो 55 हटाओ మీరు ఫైనల్గా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మేము ఎన్ని రోజులు చేస్తున్న ప్రొటెస్ట్ గురించి మేము ఒకటే చేస్తున్నామండి. మా మెయిన్ ఏమంటే మా యూనివర్సిటీ అన్నిటి మేము కాపాడుకోవాలి, ల్యాండ్స్ మేము కాపాడుకోవాలి. దీని గురించి ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి మేము గట్టిగా కోరుకుంటున్నామండి. అండ్ ఇక్కడ ఒక్క చెట్టు కూడా నరకడానికి మేము ఒప్పుకోము. స్టూడెంట్స్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో అక్కడ ఒక్క చెట్టు కూడా తెగడానికి మేము అస్సలు ఒప్పుకోమండి. అవసరమైతే మేము అడ్డు నిలబడి చెట్లు కాపాడుకుంటాం. మరొక చిప్కో మూమెంట్ స్టార్ట్ చేస్తాం, కానీ ఇక్కడ నుంచి ఒక చెట్టు కూడా పోవడానికి అయితే వీలు లేకుండా చేస్తాం. అంతే. మీరేం చెప్తారండి? ఇప్పుడు గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరం ఓట్లేసి తెచ్చుకున్న గవర్నమెంట్ అండి. అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అందరు నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు అందరు ఓట్లేస్తూ వచ్చింది గవర్నమెంట్. ఆ ముగ్గురికి విద్యార్థులకి, రైతులకి, ఉద్యోగులకి అనుసంధానమైన యూనివర్సిటీ మా యూనివర్సిటీ. మీరు కనుక మిమ్మల్ని నమ్మి ఇంతమంది ఓట్లేసి తెచ్చుకున్న గవర్నమెంట్ మా గురించి ఆలోచించి మా మాట వినకుండా ముందుకెళ్తే మాత్రం ఇన్ని సెక్టార్ పీపుల్ ఓట్లు కూడా మీరు కోల్పోతారు, వాళ్ళ నమ్మకాన్ని కూడా కోల్పోతారు. అది మీకు ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తర్వాత మీకు అర్థమవుతుంది. మేము ఎంత నమ్మకంతో తెచ్చుకున్న గవర్నమెంట్కి ఇంతమంది ఓట్లేసి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించాలి ఖచ్చితంగా, మా విద్యార్థుల గురించి కానీ మా యూనివర్సిటీ గురించి కానీ ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే మేము తెచ్చుకున్నాం, గవర్నమెంట్ని తెచ్చుకున్నాం, ఓటేసినందుకు మాకు అడిగే హక్కు ఉంది, అడుగుతున్నాం. ఖచ్చితంగా మాకు సమాధానం ఇవ్వాలి. జియో 55ని వెనక్కి తీసుకోవాలి. హలో అండి, మీ పేరేంటి? లక్ష్మీప్రియ, నేను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్. ఏం చెప్తలుచుకున్నారు ఈ కొత్త ప్రభుత్వానికి? అంటే ఇది చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మా యూనివర్సిటీలో. మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మా యూనివర్సిటీ చుట్టూ. ఇంత కాన్సన్ట్రేటెడ్ మేనర్లో ఉన్న దగ్గర ఇలాంటి హైకోర్టు కట్టడం తప్పు. అంటే తప్పని నేను అనను, ఇక్కడ అవసరం లేదు, వేరే చోట కట్టవచ్చు. ఇక్కడ అంటే ఇన్ని రీసెర్చ్ సెంటర్ మధ్యలో అది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మేము నాట్ అగెయిన్స్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హైకోర్ట్, బట్ మా యూనివర్సిటీలో వద్దని మేము చెప్తున్నాము. మా ల్యాండ్స్ మాకు కావాలి. మనం హరితహారం అని మొక్కలు నాటుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్న చెట్లను నరకడం అనేది తప్పు, చాలా తప్పు. ఉన్న వాటిని కాపాడుకొని మిగిలినవి మళ్ళీ వేయాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఏం చెప్తారు? డిఫరెన్స్ ఏంటి? గత ప్రభుత్వము మా వాయిస్ని చెప్తున్నాం కదా, మా వాయిస్ని పట్టించుకోకుండా మేమేమి స్టూడెంట్స్ని పట్టి నిరుద్యోగులు అందరూ అంత బాధలు పడి ఒక అమ్మాయి, మాలాంటి స్టూడెంట్ ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుంది లాస్ట్ టైంలో. ఇవన్నీ చూసి మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కోట్లేసినాం. ఆ గవర్నమెంట్ కూడా వచ్చి ప్రజాపాలన, ప్రజాపాలన అని ఇప్పుడు ఆ ప్రజలమైన మేము వాళ్ళ కోట్లేసిన విద్యార్థులు మేము ఇంత ఇబ్బంది పడి మేము ఇది కాదు అని మేము చెప్తుంటే ఒక రెస్పెక్ట్ఫుల్ వేగానే గవర్నమెంట్కి అగేన్స్ట్ కూడా చేయట్లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము తెచ్చుకున్న గవర్నమెంట్ మీకు ఇవి ఇట్లా ఎందుకు చేస్తారు, ఇది కరెక్ట్ కాదు అని మేము చెప్తుంటే మా మాట పట్టించుకోకుండా ఇన్ని డేస్ నుంచి మమ్మల్ని ఇట్లా ఎందుకు చేస్తుందో. అంటే ఇప్పుడు ఇంత మేము రీజన్స్ చెప్పి కాన్సిక్వెన్సెస్ ఇట్లుంటాయి కాబట్టి వద్దు, మా ఎన్వైర్న్మెంట్ డిస్టర్బ్ చేయకండి, మా యూనివర్సిటీ ల్యాండ్స్ తీసుకోకండి, మాకు ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది, మాకు ఇన్ని చెప్తున్నా మా మాట వినకుండా ఒకవేళ ఇంకా అట్లాగే గవర్నమెంట్ ముందుకు పోయిందంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా ఉండదు. ఇంకా అప్పుడు ఇది కూడా నిరంకుశ పాలననే అవుతుంది. అప్పుడు ప్రజలు లాస్ట్గా ప్రభుత్వానికి ఎట్లా సమాధానం చెప్పారు, ఈ ప్రభుత్వానికి కూడా అట్లే చెప్తారు. ముందు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా, ఇప్పుడున్న విద్యార్థులు కానీ రైతులు కానీ ఇప్పుడు మాకు వచ్చి మద్దతు ఇస్తలేరేమో మా ప్రొఫెసర్స్ నాన్ టీచింగ్ కానీ సైలెంట్గా ఓటు రూపంలో సమాధానం చెప్తారేమో వాళ్ళు కూడా. ఇప్పుడు ఇస్తలేరేమో, అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి భయపడి ఇస్తలేరేమో. వాళ్ళు కూడా ఎప్పుడు సమాధానం చెప్పేటప్పుడు అప్పుడు సమాధానం చెప్తారండి ఎవరైనా. ఎందుకంటే నమ్మకంతో తెచ్చుకున్న గవర్నమెంట్ ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దు. 26 రోజుల నుండి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ విద్యార్థులము శాంతియుతంగా ఈ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జియో 55 గురించి శాంతియుతంగా మేము పోరాడుతున్నాం. మీరు చూసుకున్నట్టయితే మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మన బయటి వాతావరణానికి మన యూనివర్సిటీ వాతావరణానికి 2 డిగ్రీల తేడా అనేది ఉంటుంది. అందుకే మన రాజేంద్ర
రాజేంద్రనగర్ యూనివర్సిటీని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటాము. ఈ మన హరితహారం అని చెప్పుకుంటా ప్రభుత్వం మొత్తం మొక్కలు నాటుతుంది. మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రొఫెసర్లు ఎంతోమంది విద్యార్థులు కష్టపడి ఇక్కడ ఎన్నో మన యూనివర్సిటీలో ఎన్నో చెట్లను నాటారు. ప్రతి ఒక్క చెట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ అనేది ఉన్నది. సో అట్లాంటి దాన్ని మనము నరికేయడం అనేది కరెక్ట్ కాదు. మనము 26 రోజుల నుండి ఎంతో కష్టపడి పోరాడుతున్నాము. దయచేసి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నది ఏనగా ఈ జీవో 50 వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదే కాకుండా ఈ మన తెలంగాణ రైతుల భవిష్యత్తు బాగుండాలంటే ఇంకా అదనపుగా ఇంకొక 1000 ఎకరాలు కూడా మాకు కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. యూనివర్సిటీ భూములలో ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదు. ఇప్పుడు ఉన్న బయోడైవర్సిటీ పార్క్లో దాదాపు 2 లక్షల మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఈ 2 లక్షల మొక్కలు చెట్లను నరికేసి ఎన్ని హరితహారం లాంటి ప్రోగ్రామ్ చేసినా కానీ అవి వృధా. సో యూనివర్సిటీ ల్యాండ్స్లో ఎలాంటి కట్టడాలు, మెయిన్గా వ్యవసాయ యూనివర్సిటీలో ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదు. జీవో 55ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం త్వరగా స్పందించాలి. అసలు ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి చేస్తుందంటారా, లేకపోతే ఆలోచన లేకుండా చేస్తుందంటారా, ఏం చెప్తారు? నాకు తెలిసి ప్రభుత్వానికి ఇక్కడ యూనివర్సిటీ ఆఫీసర్స్కి ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు. ఎవరో ఇక్కడ ఇవన్నీ బీడు భూములని చెప్పారు అనుకుంటా. సో వాళ్ళు మేము ఎప్పుడైతే ఇప్పుడు మంత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ బీడు భూములు వ్యవసాయానికి పనికిరాని భూములలో మాత్రమే మేము హైకోర్టు కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పినారు. కానీ ఇక్కడ ఇదంతా చాలా బయోడైవర్సిటీ చాలా ఉంది. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఆల్రెడీ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా మొత్తం అంటే ఆల్రెడీ మీకు అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినాయి అని చెప్తున్నారు. మరి దాని గురించి కూడా ప్రభుత్వానికి అంటే ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా? మరి ఆల్రెడీ కొంత డిస్టర్బ్ అయ్యే ఉంటుంది, మరి ఎప్పుడన్నా దీని గురించి మాట్లాడారా? దాని గురించి కూడా మాట్లాడినాము. ఇప్పుడు మన వ్యవసాయ యూనివర్సిటీలో చుట్టూ ఉన్న ఎలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉండకూడదు, భవిష్యత్తులో ఏం రాకూడదని లెటర్స్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో వాటిపై ప్రభుత్వము సత్వరగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీరేం చెప్తారు? ఏం చెప్పా ఫస్ట్ నుంచి అదే అండి. 26 డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో జియో 55ని త్వరగా విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కావచ్చు, డ్రోన్ అకాడమీ కావచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఎంతో ఏళ్ళుగా మా ప్రొఫెసర్ కష్టపడి ఈ మొత్తం ప్లాంట్ని వేయడం జరిగింది. సో మేము ఏం చేసినా కూడా ఇక్కడ నుంచి లేసేది లేదండి. పీస్ఫుల్గానే మేము ముందడుకు పోతాము. ప్రొఫెషనల్ స్టూడెంట్స్ మేము. సో ఇక్కడ నుంచి లేసేది లేదు. సో వెంటనే జియో 55ని రద్దు చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరం ఓట్లేసి తెచ్చుకున్న గవర్నమెంట్ అండి. అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు అందరూ ఓట్లేస్తూ వచ్చింది గవర్నమెంట్. ఆ ముగ్గురికి విద్యార్థులకి, రైతులకి, ఉద్యోగులకి అనుసంధానమైన యూనివర్సిటీ మా యూనివర్సిటీ. మీరు కనుక మిమ్మల్ని నమ్మి ఇంతమంది ఓట్లేసి తెచ్చుకున్న గవర్నమెంట్ మా గురించి ఆలోచించి మా మాట వినకుండా ముందుకెళ్తే మాత్రం ఇన్ని సెక్టార్ పీపుల్ ఓట్లు కూడా మీరు కోల్పోతారు, వాళ్ళ నమ్మకాన్ని కూడా కోల్పోతారు. అది మీకు ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తర్వాత మీకు అర్థమవుతుంది. మేము ఎంత నమ్మకంతో తెచ్చుకున్న గవర్నమెంట్కి ఇంతమంది ఓట్లేసి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించాలి ఖచ్చితంగా, మా విద్యార్థుల గురించి కానీ మా యూనివర్సిటీ గురించి కానీ ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే మేము తెచ్చుకున్నాం, గవర్నమెంట్ని తెచ్చుకున్నాం, ఓటేసినందుకు మాకు అడిగే హక్కు ఉంది, అడుగుతున్నాం. ఖచ్చితంగా మాకు సమాధానం ఇవ్వాలి. జియో 55ని వెనక్కి తీసుకోవాలి.